హే గాయ్స్, వెల్కమ్ టు అత్తా కోడల కుకింగ్ సిరీస్ పార్ట్ 1. సో చూసేద్దాం మనకి ఈ సిరీస్ లో అత్తమ్మ ఎన్ని రెసిపీస్ నేర్పిస్తుందో. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఆనియన్స్ అయితే 2 టైప్స్ లా కట్ చేసుకున్నాం. ఒకటి ఫ్రైడ్ ఆనియన్స్ కి, ఒకటి కర్రీకి. పుదీనా, కొత్తిమీర, బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ తీసేసుకున్నాం. సో ఫస్ట్ అయితే ఎగ్స్ ని బాయిల్ చేసి పీల్ చేసి పగలబెట్టుకోండి. అత్తమ్మ ఒక సైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ కి రెడీ చేస్తుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు తీసేయండి. సో సెకండ్ టైం వేసినప్పుడు ఇలా చాకీ తింటూ ఫ్రై చేయాలన్నమాట. సో తర్వాత పీల్ చేసిన ఎగ్స్ కి మంచిగా ఇట్లా కటింగ్స్ పెట్టుకోండి, మసాలా అంతా పట్టడానికి. తర్వాత మేము ఎగ్స్ ని కూడా ఫ్రై చేసుకున్నాం. కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకొని వైట్గా ఉన్న ఎగ్స్ ని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటది. సో మాదైతే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పెద్ద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం. ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్స్ వేసుకోండి, మన జింజర్ గార్లిక్ పేస్ట్ మాడకుండా ఉండడానికి. సో మసాలాలన్నీ వేసేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే వేస్తున్నాం, ఎందుకంటే మాది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. తర్వాత పసుపు వేసి మిగిలిన ఉల్లిగడ్డలన్నీ వేసేసేయండి. మంచి ఫ్రై వరకు పక్కన పెట్టేసి రైస్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాం సైడ్ కి. ఇందులో కూడా సేమ్ అన్ని మసాలాలు వేసేసి వాటర్ ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని, అన్నం పలుకులు ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ కూడా వేసి పక్కకు పెట్టుకోండి. ఈ లోపు మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయా, కారం, ఉప్పు అన్నీ వేసుకునే ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి. కానీ మేము యాక్చువల్లీ స్టార్టింగ్ లో మర్చిపోయినాం. సో మీరైతే స్టార్టింగ్ లో వేసుకోండి. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా కూడా కొంచెం ఫ్లేవర్ కోసం. తర్వాత పెరిగేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ లోపు వాటర్ బాయిల్ అయితే రైస్ వేసి ఉడకనివ్వండి. సో మన ఎగ్ కర్రీలో ఎగ్స్, కొత్తిమీర, పుదీనా వేసేలోపు మన రైస్ 70% ఉడికితే చాలు. కొంచెం కర్రీ తీసి పక్కకు పెట్టుకున్నాం ఇలా సెకండ్ లేయర్ వేసుకోవడానికి. సో సెకండ్ లేయర్ కూడా వేసేసి మంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి, మేమైతే హోమ్ మేడ్ గీ వేసినాం, అందుకే కొంచెం వైట్గా ఉంది. దమ్ బిర్యానీ అనుకుంటున్నాం కాబట్టి దమ్ పెట్టేసినాం. ఇలా మా చెల్లెలా లాస్ట్ మొత్తం నేనే చేసినాను, ఫోజులు కొట్టకండి గైస్. మంచిగా ఎగ్ పెట్టుకొని తింటుంటే స్వర్గం. ట్రై చేసి చెప్పండి గైస్.